వెల్కమ్ టు ఇండియా నౌ న్యూస్. దిస్ ఇస్ బిందు. డీటెయిల్స్ చూస్తే నీట్ పరీక్షలో జరిగిన అక్రమాలపై సుప్రీంకోర్టు న్యాయమూర్తితో విచారణ జరిపించాలని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి డిమాండ్ చేశారు. పారదర్శకంగా పరీక్ష నిర్వహణ కోసం కేంద్ర ప్రభుత్వం కమిటీని ఏర్పాటు చేయాలని కోరారు. వైద్య విద్యా పరీక్షల నిర్వహణ బాధ్యతలు రాష్ట్రాలకు అప్పగించాలని జీవన్ రెడ్డి డిమాండ్ చేశారు. దేశంలో పరీక్షా పేపర్ల లీకేజీలతో కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యం బయటపడిందని తెలిపారు. 720/720 ఒక 6 వచ్చినాయి. 720/720 వాట్ ఈస్ ఇట్ అంటే ఇది ఈ 6 అయితే ఒకదానికి ఒకరికి కాపీ అయినట్టే కదా. ఇంతకంటే కోడింగ్స్ ఏం కావాలని చెప్పి అంటున్నాను. అంటే విద్యార్థుల జీవితాలతో చెలగాటాలి అనేటువంటి ఒక ప్రభుత్వం మనం ఊహించి ఉండమని చెప్పి అంటున్నాను. వాస్తవంగా ఇవాళ మ్యాండేట్ వచ్చింది, మీకు సంతోషం నాయన. ఏ విధంగా మ్యాండేట్ వచ్చిందో ఏంటో కానీ చివరి మీ పాలన ఏ విధంగా ఉందో ఏదైతే కళ్ళకు కట్టినట్టు కనబడుతుందని చెప్పి అంటున్నాయి. ఇప్పుడు అల్టిమేట్ డిమాండ్ ఏదైతున్నదో ఈ విచారణ అనేది సుప్రీంకోర్టు అజమాయిషీలో ఆధ్వర్యంలో విచారణ చేపట్టబడాలి. దోషులు శిక్షింపబడాలని చెప్పారంటే సుప్రీంకోర్టు అజమాయిషీ ఆధ్వర్యంలో నింపబడ్డప్పుడు మాత్రమే మీరు దోషులు శిక్షింపబడతారు. భవిష్యత్తులో ఇటువంటి రిపీట్గా వీళ్ళు జాతీయ స్థాయిలో ఈ ఎగ్జామ్ నిర్వహింప చేయడంతో ఈ ఒక్క రాష్ట్రంలో మీకు ఎగ్జామ్ లీక్ అయినా కానీ మొత్తం దేశం మీద ప్రభావం పడుతుంది. మరి బీహార్ రాష్ట్రంలో ఎగ్జామ్ లీక్ అయింది, ప్రశ్న పత్రాలు ఏదైతుందో కొనుగోలు చేయడం జరిగింది, కోట్లాది రూపాయల చేతులు మారినాయి. ఇప్పుడు బయట రాష్ట్రాల్లో విద్యార్థులు కూడా ఏదైతున్నదో అడ్మిషన్ ర్యాంక్ పొందిన వాళ్ళలో ఒక విధమైనటువంటి ఆందోళన నెలకొంది. రద్దు చేయాలని చెప్పంటేనే మొత్తం దేశమంతా దాదాపు 24 లక్షల మంది విద్యార్థులు, మన రాష్ట్రంలో దాదాపు 1 లక్ష మంది విద్యార్థులు అప్పేర్ అయినాయి. మన రాష్ట్రంలో దాదాపు 1 లక్ష మంది విద్యార్థులు అప్పేర్ అయిందని చెప్పంటున్నారు. కాబట్టి ఇది ఇప్పుడు మీరు ఏ నీట్ పారదర్శకంగా నిర్వహింపజేయబడుతుందని చెప్పని పేర్కొనడం జరిగిందో ఇది పారదర్శకంగా నిర్వహింపజేయలేకపోతున్నారనేది కనబడుతుంది. చిత్తూరు టీడీపీలోకి వలసలు జోరందుకున్నాయి. చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో నగర మేయర్ అముద, డిప్యూటీ మేయర్ రాజేష్ కుమార్ రెడ్డి, వైసీపీ కార్పొరేటర్లు టీడీపీలోకి చేరారు. ఈ మేరకు ఎమ్మెల్యే వారికి టీడీపీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఓకే అక్క ఓకే వస్తుందనా ఓకే అన్నా 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 ఓకే డిప్యూటీ మేయర్ రాజేష్ గారు, మేయర్ అముదా గారు అందరూ కూడా ఈరోజు తెలుగుదేశం పార్టీ చేపట్టనున్న అన్ని సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాల పట్ల ఆకర్షితులై నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో, నారా లోకేష్ బాబు గారి ఆశీస్సులతో ఈరోజు ఈ చిత్తూరు పట్టణంకి మున్సిపల్కి సంబంధించిన అనేక మంది మద్దతు తెలియజేయడం జరిగింది. వీరందరినీ అతి త్వరలో పార్టీలో చంద్రబాబు నాయుడు గారి దగ్గర, లోకేష్ బాబు దగ్గర పార్టీ జాయినింగ్స్ ఉంటుంది. తేదీ అతి త్వరలో నిర్ణయిస్తాం ఈరోజు కౌన్సిల్ అయినాక. సో ఎవరైతే ఈరోజు వచ్చి ఈ చిత్తూరు నగరానికి అభివృద్ధికి మేము కూడా మీ వెంటే ఉంటామని ఎవరైతే అందరూ వచ్చి మద్దతు తెలియజేశారో పేరు పేరున ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈరోజు గౌరవ ఎమ్మెల్యే గురజాల సార్కి నా యొక్క హృదయపూర్వక నమస్కారములు. ఈరోజు మన గురజాల సార్ మాట్లాడేటప్పుడు నాతో అమ్మ నేను అభివృద్ధికి మన టౌన్ అంతా అభివృద్ధి చేయాలని ఆయన ఉద్దేశంగా ఉంది కాబట్టి మేమందరూ సార్తో కలిసి మేము కూడా అభివృద్ధి చేస్తామని కోరుకుంటున్నాం.
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వన మహోత్సవ కార్యక్రమాన్ని జగిత్యాల జిల్లా లింగాపూర్ గ్రామంలో ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ప్రారంభించారు. ఈ సందర్భంగా లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ వన మహోత్సవ కార్యక్రమంలో పాల్గొనడం చాలా సంతోషంగా ఉందని తెలిపారు. ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతగా మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. రేవంత్ రెడ్డి గారి యొక్క ఆదేశానుసారము ఏదైతే వర్షాలు మొదలైన సందర్భంలో చెట్లు పెంచాలని చెప్పి వన మహోత్సవ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దానిలో భాగంగా ఇప్పుడే ఎంపీఓ గారు చెప్తున్నారు, మన మండలానికి సుమారు 1,83,000 చెట్ల మొక్కలు రావడం జరిగిందనే విషయాన్ని చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం లాంఛనప్రాయంగా ఇది వచ్చే వరకు హరితారం చెట్లు ఉండేది కాదు, ఆ మొక్కలు ఉండేది కాదు. కానీ ఇది బాధ్యత గల ఆఫీసర్లకు నేను మనవి చేస్తున్నా, మనం ఏదైతే ప్రభుత్వ పరంగా ఏ కార్యక్రమం చేసినా ప్రభుత్వం పెద్ద ఎత్తున ఈరోజు ఒక ప్రజల్లోకి మార్పు రావాలని తెల్ల టోపీ ఇచ్చి గ్రీన్ పరంగా వనోత్సవ కార్యక్రమానికి చిహ్నంగా ఇవన్నీ కార్యక్రమం ప్రభుత్వం తీసుకుంటుంది. అంటే ఎంత డబ్బు ఖర్చు పెడుతుందో ఒకసారి మనం ఆలోచన చేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుకుంటూ, నిన్న మేము అనుకోకుండా ఎల్లాపూర్ అనుకున్నది తక్షణమే మరి మా అధికారులు చెప్పిన వెంటనే ఈరోజు మన లింగాపూర్కి మార్చి పెద్ద ఎత్తున ఊరు గ్రామానికి సంబంధించిన పెద్దలందరూ కూడా పార్టీలకు అతీతంగా అన్ని వర్గాల ప్రజలందరూ కూడా మాకు స్వాగతం పలికిన అందరూ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ, శాసనసభ్యుడిగా ఎప్పుడు మీకు అందుబాటులో ఉంటే ఎవరైనా కూడా మీ కష్ట సుఖాల్లో కానీ మీ ఇబ్బందుల్లో కానీ నేరుగా ఎవరు వచ్చినా వాళ్ళతో నేను మాట్లాడతా. నా శక్తి కొద్ది నా ప్రయత్నం నా వంతుగా మీరు ప్రజలకు మేలు జరిగే కార్యక్రమం విషయంలో పూట ప్రతి గ్రామం అతి కొద్ది రోజుల్లో పుట్టిన ఈ యొక్క ఏదైతే ఈ ఆగస్టు 15వ తారీఖు ఏకకాలంలో రుణమాఫీ జరిగిన తర్వాత తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జెడ్పీ చైర్పర్సన్ పదవీ కాలం ముగిసింది. ఈ సందర్భంగా జగిత్యాల జెడ్పీ చైర్మన్ తావా వసంత సురేష్ మీడియాతో మాట్లాడారు. 5 సంవత్సరాలుగా ప్రజలకు అన్ని విధాలా అందుబాటులో ఉన్నామని, జగిత్యాల జిల్లా ఏర్పాటు తర్వాత తొలి జెడ్పీ చైర్మన్ గా అవకాశం ఇచ్చిన కేసీఆర్ కవితలకు కృతజ్ఞతలు తెలిపారు. సహకరించిన జెడ్పీటీసీ ఎంపీటీసీ కార్యకర్తలకు రుణపడి ఉంటానని హామీ ఇచ్చారు. పదవిలో ఉన్నా లేకున్నా ప్రజల కోసం పనిచేస్తానని, బీఆర్ఎస్ పార్టీ కార్యాచరణ ప్రకారం ముందుకు నడుస్తానని స్పష్టం చేశారు. జగిత్యాల జిల్లా అనేది ఏర్పడడం, జిల్లా ఏర్పడ్డ తర్వాత జగిత్యాల జిల్లా ప్రజా పరిషత్కు తొలి చైర్మన్గా ఎన్నిక కావడం మరి చరిత్రలో నిలిచిపోయే విధంగా ఈరోజు కేసీఆర్ గారి నాయకత్వంలో మరి అవకాశం, గొప్ప అవకాశం దక్కించి మరి జిల్లా ప్రజలకు పరిపాలన చేరువయ్యే విధంగా జిల్లా కలెక్టరేట్తో పాటు జిల్లా ప్రజా పరిషత్ను అందించి దాని ద్వారా ప్రజలకు ముంగిట్లో సంక్షేమం ఉండే విధంగా మరి అనేక సంక్షేమ ఫలాలు వాళ్ళకు అందే విధంగా మరి మాకు అవకాశాన్ని కల్పించినటువంటి గౌరవనీయులు తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారికి, అదేవిధంగా మరి నేను ఈ స్థానంలో కూర్చుండి ఈరోజు 5 సంవత్సరాల పరిపాలన దిగ్విజయంగా పూర్తి చేసుకున్నానంటే ప్రీతమ నాయకురాలు కల్వకుంట్ల కవితక్క గారి పూర్తి సంపూర్ణ సహకారం, మరి ఆశీస్సులు గౌరవ కేటీఆర్ గారు, అదేవిధంగా మన మాజీ మంత్రివర్యులు ఈశ్వరన్న గారు, మరి కోరుట్ల జిల్లా పార్టీ అధ్యక్షులు విద్యాసాగరరావు గారు, శంకర్ గారు, రమేష్ బాబు గారు, ఇట్లా అందరి సహకారంతో ఎమ్మెల్సీలు అందరి సహకారంతో మా జిల్లా ప్రజా పరిషత్ సభ్యులందరి పక్షాన కూడా వారందరికీ మరొకసారి ఈ 5 సంవత్సరాల పరిపాలనకు పూర్తి సహకారం అందించినందుకు అందరి పక్షాన కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, జనగామ జిల్లా దేవరపల మండలంలోని కామారెడ్డిగూడెం ఎస్సీ కాలనీలో ఏర్పాటు చేసిన తెలంగాణ తల్లి విగ్రహం రాజకీయ రంగు పులుముకుంది. ఆ విగ్రహాన్ని బీఆర్ఎస్ నేత చింతారవి ఏర్పాటు చేశారు. దీంతో కాంగ్రెస్ నాయకులు విగ్రహానికి పర్మిషన్ లేదని గ్రామ పంచాయతీ సిబ్బందితో కూలగొట్టించేందుకు ప్రయత్నిస్తున్నారని బీఆర్ఎస్ నాయకులు ఆరోపించారు. విగ్రహ తొలగింపును అడ్డుకున్న బీఆర్ఎస్ నాయకులు విగ్రహానికి పాలాభిషేకం చేసి నిరసన తెలిపారు. అనంతరం టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు తీగల దయాకర్ ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులు భారీగా తరలివచ్చి రోడ్డుపై బైఠాయించి ధర్నాకు దిగారు. ఈ సందర్భంగా టీఆర్ఎస్ జిల్లా నాయకులు పల్లా సుందర్ రామిరెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ నాయకులు తెలంగాణ తల్లి విగ్రహంపై రాజకీయం చేయడం సరైనది కాదన్నారు. ఇప్పటికైనా విగ్రహాన్ని కూల్చే ప్రయత్నాన్ని మానుకోకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు. దీనిపై స్థానిక ఎమ్మెల్యే స్పందించి విగ్రహాన్ని కూల్చే వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు.
విగ్రహాన్ని కాపాడుకుందాం తెలంగాణ తల్లి విగ్రహాన్ని జై తెలంగాణ జై తెలంగాణ తెలంగాణ తల్లి విగ్రహం కాంగ్రెస్ గుండాలారా కాంగ్రెస్ గుండాలారా కాంగ్రెస్ గుండాలారా కాంగ్రెస్ గుండాలారా జై తెలంగాణ జై తెలంగాణ యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్టలో బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు కర్రీ వెంకటయ్య ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. పోలీసులు అధికార పార్టీకి కొమ్ము కాస్తూ ప్రశ్నించిన వారిపై విచక్షణారహితంగా దాడులు చేస్తున్నారని ఆరోపించారు. బీఆర్ఎస్ కార్యకర్తలపై 3rd డిగ్రీ పెట్టి హింసించిన పోలీస్ అధికారిని సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో యాదగిరిగుట్ట PACS చైర్మన్ ఇమ్మడి రామరెడ్డి, యాదగిరిగుట్ట బీఆర్ఎస్ అధ్యక్షుడు బాపట్ల నరసింహ, బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు. మరి తెలంగాణ తల్లి విగ్రహం బస్టాండ్ పక్కబట్టి ఉన్న దగ్గర మరి వేలే వాళ్ళు కాంగ్రెస్ నాయకులు మరి డబ్బాలేసి కిరాయికిచ్చుకునే పరిస్థితి వస్తే అక్కడ కొంతమంది టీఆర్ఎస్ నాయకులు మరి ఇక్కడ తెలంగాణ విగ్రహం ఉంది, ఇక్కడ మనము దండలేయాలన్నా మరి ఇక్కడ జెండా ఎగరేయాలన్నా ఇబ్బంది అవుతుంది, అడ్డ తీసేయాలని చెప్పేసి అక్కడ ఆబ్జెక్షన్ చెప్తే వాళ్ళ మీద పోలీసు వాళ్ళ కంప్లైంట్ ఇస్తే పోలీసు వాళ్ళు వాళ్ళని పట్టుకపోయి కారం పొడి పోసి మరి లబ్బర్ తోటి కొట్టడం జరిగింది ఘోరంగా. మరి వాళ్ళు సాగు బతుకులో ఉన్న సందర్భంలో మరి మాకు ఫోన్ చేస్తే మేము పోయి మాట్లాడడం జరిగింది. మరి ఏ రోజు కూడా కేసీఆర్ గారి ప్రభుత్వం 10 సంవత్సరాల్లో ఒక్క వ్యక్తి మీద కూడా అన్యాయంగా దెబ్బలు కొట్టలే. మరి 3 రోజులకే మరి టీఆర్ఎస్ వాళ్ళను అనగదొక్కాలని కారం పొడి పోసి కొట్టడం జరిగింది. ఇది మరి దౌర్జన్యం ఎమ్మెల్యే మరి ఇవన్నీ కూడా దౌర్జన్యం చేపించి మరి సిఐ గారు ఇవన్నీ చేపిస్తా ఉన్నాడు. కాబట్టి మీరు దయచేసి మరి వెంటనే ఎవరైతే కారం పొడి కోసి కొట్టిరో కానిస్టేబుల్ గానీ అక్కడ ఎస్ఐ గానీ వాళ్ళని వెంటనే సస్పెండ్ చేయాలి. పోలీసు వ్యవస్థ అనేది అందరికీ సమానము. పబ్లిక్ సొమ్ముతో సర్వీస్ చేస్తారు కాబట్టి పబ్లిక్ సర్వీస్ చేస్తారు కాబట్టి ప్రజల సొమ్ముతో చేస్తారు కాబట్టి పోలీసులు న్యాయబద్ధంగా కూడా చట్టం అందరికి సమానం ఉండాలనే ఉద్దేశంతో మేము చేస్తున్నాము. ఇలాంటిది కేసీఆర్ కూడా ఇదివరకు ఎన్నడూ కూడా వేయలేదు ఈ దౌర్జన్యము. కాబట్టి పోలీసు వాళ్ళ జులుము కూడా తగ్గించుకుంటే బాగుంటది. ప్రజల సొమ్ముతో వాళ్ళు జీతాలు తీసుకుని కావాల్సి వాళ్ళు కూడా సంస్కారంగా ఉంటేనే మంచిది అని మా ఉద్దేశం. తెలంగాణ తల్లి విగ్రహం ముంగట అక్రమంగా షెడ్లు వేయడం జరుగుతుంది. మేము చూసుకుంటూ ఫస్ట్ నుంచి పార్టీ కోసము పార్టీ కార్యక్రమాల కోసము ఆ స్థలాన్ని కేటాయించి దాంట్లో ఎవ్వరూ ఏ షెడ్ వేయకుండా కాపాడదామని మేము అనుకున్నాము. పోలీసు వ్యవస్థ అనేది అందరికీ సమానము. పబ్లిక్ సొమ్ముతో సర్వీస్ చేస్తారు కాబట్టి పబ్లిక్ సర్వీస్ చేస్తారు కాబట్టి ప్రజల సొమ్ముతో చేస్తారు కాబట్టి పోలీసులు న్యాయబద్ధంగా కూడా చట్టం అందరికి సమానం ఉండాలనే ఉద్దేశంతో మేము చేస్తున్నాము. ఇలాంటిది కేసీఆర్ కూడా ఇదివరకు ఎన్నడూ కూడా వేయలేదు ఈ దౌర్జన్యము. కాబట్టి ప్రభుత్వం ఎన్ని పటిష్టమైన చర్యలు తీసుకున్నా కొంతమంది అధికారుల తీరు మాత్రం మారడం లేదు. రంగారెడ్డి జిల్లా GHMC కార్యాలయంలో ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ లో పనిచేస్తున్న ఏఈ బలవంత్ రెడ్డి లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. ఒక వ్యక్తి వద్ద లంచం తీసుకుంటూ పట్టుబడినట్లు ఏసీబీ అధికారులు వెల్లడించారు. మహబూబాబాద్ జిల్లా విద్యాశాఖ అధికారి కార్యాలయం ముందు ఉపాధ్యాయ సంఘాలు ధర్నా నిర్వహించారు. మహబూబాబాద్ జిల్లా శాఖలో 8 మంది ఉపాధ్యాయులకు ప్రమోషన్ ఇచ్చి మళ్లీ 20 రోజుల తర్వాత ప్రమోషన్లు రద్దు చేసి వారి మనోభావాలను దెబ్బతీశారని ఉపాధ్యాయ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేశారు. డిఈఓ రామారావు నిర్లక్ష్యంతోనే ఇలా జరిగిందని ఉపాధ్యాయులు ఆరోపించారు. టెక్నికల్ ఇష్యూ కేవలం మహబూబాబాద్ లోనే ఉందా అని ప్రశ్నించారు. ఈ తప్పిదానికి కారణమైన డిఈఓని సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. రద్దు చేయాలి.
ఒకవేళ మళ్ళీ నెక్స్ట్ కంటిన్యూషన్ ప్రమోషన్ వచ్చినా ఈ ఉన్న 8 మందిలో 5 ప్రమోషన్లు వస్తాయి ఎట్లా. కానీ ఇప్పుడు ఎన్నికకి పిలిచి వాళ్ళని అవమానించి వాళ్ళ కుటుంబాలను హ్యూమిలేట్ చేసి వాళ్ళ పిల్లలను అవమానించి సమాజంలో వాళ్ళకు ఒక గౌరవం లేకుండా చేసే ఈ విద్యాశాఖ తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇది విద్యాశాఖ చేసిన తెలిసి చేసిన తప్పు. మేము మొదటి నుంచి చెప్తా ఉన్నాం, ఎస్సీ రోస్టర్లో, ఎస్టీ రోస్టర్లో, బీఎస్సీ రోస్టర్లో ఉమెన్ బదులు మెన్ ఉంటుంది, సరైనది కాదంటే మమ్మల్ని తప్పు పెట్టారు. మీకున్న అవగాహన ఎంత, మీరు కాదు మేము చేసిన కరెక్ట్ చెప్పి తప్పు పట్టుకోవచ్చు. కాబట్టి ఇప్పటికైనా మీరు చేసిన తప్పు అనుకుంటున్నారు, అందులో పెట్టారు టెక్నికల్ మిస్టేక్ అని. మీరు రాసేది మీకున్న అధికారులు రాసేది దాన్ని ఖచ్చితంగా ఏదైతే రాసుకోవచ్చు. దాని ఏదైతే పదోన్నతుల జాబితాలో ప్రధానంగా ఎస్సీ ఎస్టీకి సంబంధించిన ఉపాధ్యాయుల యొక్క రోస్టర్ల విధానాన్ని ఈ విద్యాశాఖ సరైన క్రమంలో పాటించాలని చెప్పేసి మేము ఆ రోజే గుర్తించి డిఓ గారికి రిప్రజెంట్ చేయడం జరిగింది. మీరు ఎస్సీ ఉమెన్ రోస్టర్ కావచ్చు, ఎస్టీ ఉమెన్ రోస్టర్ కావచ్చు, బిహెచ్ రోస్టర్స్ కావచ్చు, మీరు వేరే వాళ్ళకి కేటాయిస్తూ ఉన్నారు. రాజ్యాంగం కల్పించిన మా హక్కులను మీరు చాలా రాస్తూ ఉన్నారు. కాబట్టి మీరు మాకు కావాల్సిన మాకు రావాల్సిన యొక్క రోస్టర్ విధానాన్ని పాటించాలని ఆ రోజు మేము చూపించినా సూచించినా కూడా పాటించని విద్యాశాఖ ఈరోజు అన్ని తప్పులు చేసుకుంటూ ఒక 8 మంది ఉపాధ్యాయులను ఈరోజు బలి చేస్తూ ఉన్నది. వాళ్ళు క్రమంలో లేని వాళ్ళని ఈరోజు మరి ప్రమోషన్లు ఇచ్చి మరి వారిని కూడా ఈరోజు ఒక 15 రోజులు ఉద్యోగం చేపించి మిమ్మల్ని రివర్సల్ చేస్తూ ఉన్నాం, కొత్త వాళ్ళకి ఇవ్వాలని చెప్పేసి ఒక నిబంధన తీసుకొచ్చేసి మరి ఈరోజు వాళ్ళని ఇబ్బంది పెట్టే పరిస్థితి చేస్తూ ఉన్నది. కాబట్టి మీరు ఏదైతే మీరు చేసిన తప్పిదాన్ని మీరు కనిపించుకోవడానికి 8 మందిని మీరు ఈరోజు బలి చేయడం అనేది సరైన విధానం కాదు. వాళ్ళని కూడా ప్రమోషన్ కల్పించి ఈరోజు వాళ్ళని ఒక సరైన రీతిలో తీసుకురావాలని చెప్పేసి మానవీయ కోణం కావచ్చు, అదేవిధంగా మీరు చేసిన తప్పిదాలను కావచ్చు. కార్యాలయంలో జరిగినటువంటి నిర్లక్ష్యంతో ఒక 8 మంది ఉపాధ్యాయులు నష్టపోయారు. రోస్టర్ విధానాన్ని పాటించకుండా, రోస్టర్ విధానం అంటే అర్థం చేసుకోకుండా అసలు రోస్టర్ విధానమే ఉండదని చెప్పేసి జిల్లా విద్యాశాఖ అధికారులు తెలియజేసి ఆ రకమైన నిర్లక్ష్య వైఖరితో ఈరోజు ఉపాధ్యాయులకు తీవ్రమైనటువంటి నష్టం చేసిన సందర్భంలో ఉపాధ్యాయ సంఘాలుగా ఈ ప్రాంత ఎమ్మెల్సీగా కృషి చేసి ఆ ఉపాధ్యాయులకి న్యాయం చేయడం జరిగింది. ఎస్సీ ఉమెన్ రోస్టర్లో ఉన్నటువంటి ఉపాధ్యాయులందరికీ కూడా వారికి ప్రమోషన్స్ ఇచ్చారు. అదే క్రమంలో ఆ స్థానాలలో కేటాయించినటువంటి ఉపాధ్యాయులకి రివర్స్ చేయడం అనేది తీవ్రమైనటువంటి అన్యాయం. ఈరోజు ఆ ఉపాధ్యాయులు తీవ్రంగా మానసిక క్షోభను అనుభవిస్తూ ఉన్నారు. ఆ మానసిక క్షోభకు గురి చేసినటువంటి జిల్లా విద్యాశాఖ అధికారి నిర్లక్ష్యంగా ఈరోజు వ్యవహరిస్తున్నటువంటి తీరును ఉపాధ్యాయ సంఘాల పక్షాన ఖండిస్తా ఉన్నాం. నిబంధనలు పాటించని అధికారులను శిక్షించాలి. నిబంధనలు పాటించని అధికారులను శిక్షించాలి. రద్దు చేయాలి. రివర్షన్ ఉత్తర్వులను రద్దు చేయాలి. రద్దు చేయాలి. రివర్షన్ ఉత్తర్వులను రద్దు చేయాలి. న్యాయం చేయాలి. బాధిత ఉపాధ్యాయులకు న్యాయం చేయాలి. న్యాయం చేయాలి. బాధిత ఉపాధ్యాయులకు న్యాయం చేయాలి. నీటిని కాపాడడం ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యత అనే ముఖ్య ఉద్దేశంతో బొడుపల్లిలోని కిరణ్ ఇంటర్నేషనల్ స్కూల్ విద్యార్థులు అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ అవగాహన ర్యాలీకి ముఖ్య అతిథిగా రెయిన్ వాటర్ ఫౌండర్ కల్పన రమేష్, ఇంటర్నేషనల్ స్కూల్ డైరెక్టర్ రితీష్ కేబు పాల్గొన్నారు. స్కూల్ విద్యార్థులు ఇంటింటికి వెళ్లి నీటిని ఆదా చేసే అంశాలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా రెయిన్ వాటర్ ఫౌండర్ కల్పన మాట్లాడుతూ నీటి సమస్యను తీర్చడానికి ప్రభుత్వమే కాదు ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతగా తీసుకోవాలని కోరారు. దాదాపు 12 years ముందు వీ డిడ్ అవర్ ఓన్ మా ఇంట్లో రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ అనేది చేసిన తర్వాత అసలు రెయిన్ వాటర్ అన్నది ఎంత అండర్ ఎస్టిమేట్ చేస్తున్నాము, దాన్ని ఎలా మనం వృధా చేస్తున్నాము. ఈ లాస్ట్ 12 yearsలో వీ ఈవెన్ డ్రింక్ రెయిన్ వాటర్ ఇన్ ద హౌస్. దాదాపు 25,000 లీటర్స్ సంప్ ఇంట్లో కట్టించాము. సో వీ సీ సో మెనీ బెనిఫిట్స్ అండి. లాస్ట్ 12 years నుంచి కాలనీలో కూడా లాస్ట్ 8 years నుంచి వీ హ్యావ్ నాట్ బాట్ అ సింగిల్ ట్యాంకర్. 100 homes ఉన్న కాలనీ రోలింగ్ హిల్స్, గచ్చిబౌలి ఒక సెంట్రల్ బిజినెస్ డిస్ట్రిక్ట్ ఆఫ్ హైదరాబాద్ వేర్ సో మచ్ ఆఫ్ ట్యాంకర్ బయింగ్ హ్యాపన్స్. అలాంటి ఒక ప్లేస్లో కూడా వీఆర్ స్టేయింగ్ వితౌట్ బయింగ్ ట్యాంకర్స్. ఈ ఇయర్ కూడా మా కాలనీలో కొన్ని ఎఫర్ట్స్ తీసుకొని దాదాపు 28 pits ఉన్నాయి, ఆల్మోస్ట్ 14 ఇంజెక్షన్ బోర్స్. మళ్ళీ ఈ ఇయర్ మేము కొత్తగా ఒక 4-5 ఇంజెక్షన్ బోర్లు చేయడం, దాదాపు 1.6 crore లీటర్స్ ఒక కాలనీగా మేము సేవ్ చేయగలుగుతున్నాం. అట్ హౌస్ హోల్డ్ లెవెల్ కానీ ఏ లెవెల్లో కానీ. అండ్ ప్లస్ రెయిన్ వాటర్ 2 months దాదాపు 60 days, 50 to 60 days ఆఫ్ రెయిన్ఫాల్ ఇన్ హైదరాబాద్. దీన్ని మనం సేవ్ చేయగలిగితే చాలా మటుకు రీయూజ్ చేయవచ్చు అండి. మీ సమ్స్లో చాలా ఎక్కువ వాటర్ సడన్గా వచ్చినప్పుడు ఫ్రమ్ రూఫ్ టాప్స్ క్లీన్ వాటర్ సమ్స్, బోర్ సమ్స్ అందరి దగ్గర ఉన్నాయి, సింపుల్ ఫిల్టర్స్ తోటి సేవ్ చేయవచ్చు.
జాతీయ రహదారిపై వరుస చోరీలకు పాల్పడుతున్న పార్టీ గ్యాంగ్ ను హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్ వద్ద పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ క్రమంలో నిందితులు కత్తులతో ఎదురుదాడికి దిగడంతో పోలీసులు గాల్లోకి కాల్పులు జరిపారు. హైదరాబాద్ పెద్ద అంబర్పేట వద్ద ఈ ఘటన జరిగింది. జాతీయ రహదారిపై పార్కింగ్ వాహనాలే లక్ష్యంగా పార్టీ ముఠా ఇటీవల చెలరేగిపోతోంది. వరుస చోరీలపై అప్రమత్తమైన నల్గొండ పోలీసులు నిఘా పెట్టారు. ఈ తెల్లవారుజామున పెట్రోలింగ్ పోలీసులు దొంగల ముఠాను గుర్తించి వెంబడించారు. ఈ క్రమంలో రాచకొండ పోలీస్ స్టేషన్ పరిధిలోకి వచ్చాక అక్కడి పోలీసులను అప్రమత్తం చేయడంతో వారు కూడా రంగంలోకి దిగారు. పెద్ద అంబర్పేట సమీపంలోని ORR వద్ద నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నంద్యాల జిల్లా ఆత్మకూరు పట్టణంలోని సీతాపల్లెలో అగ్ని ప్రమాదం జరిగింది. ప్రమాదవశాత్తు చేపలమ్మ భాష అనే వ్యక్తికి చెందిన 2 గడ్డివాములు దగ్ధమయ్యాయి. ఫైర్ ఇంజిన్ సిబ్బంది సకాలంలో చేరుకోవడంతో మంటలు అదుపులోకి వచ్చాయి. అగ్ని ప్రమాదంలో దాదాపు 2 లక్షల విలువ చేసే పశుగ్రాసం దగ్ధమైనట్లు రైతు వెల్లడించాడు. ప్రభుత్వం ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. పల్నాడు జిల్లా చిలకలూరిపేట జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. ఆర్టీసీ బస్సు లారీ ఢీ కొనడంతో ఒక్కసారిగా ఎగిరిపడ్డ బస్సు డ్రైవర్ కంటైనర్ కింద పడి అక్కడికక్కడే మృతి చెందాడు. బస్సులో ఉన్న మరో 4 ప్రయాణికులు గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. బస్సు నర్సాపేట నుంచి సంఖ్యించి ఊరికి వెళ్తుంటూ అక్కడి నుంచి యూటర్న్ చేసుకుని ముందు రావడంలో ఈ యాక్సిడెంట్ అవుతుంది. కంటైనర్ ఎదురు నుంచి వస్తుంది. ఈ కంటైనర్ రావడంతో కంటైనర్ వేగం రావడంతో లోపల ఉన్నటువంటి డ్రైవర్గా అడ్డం పోయి ఆ డ్రైవర్ కావడం. డ్రైవర్ పేరేంటి? ఎస్కే మస్తాన్, ఎస్కేబి మస్తాన్, నర్సాపేట డిపో చెందిన ఈ చర్యలు పోలీసులు ఇన్ఫార్మ్ చేసి స్కెచ్ తర్వాత తెలియదు. ఇవి బులెటిన్ లోని అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఇండియా నౌ, రిఫ్లెక్షన్ ఆఫ్ ట్రూత్.